కొంతమంది ఆయన విదేశీయులు దేవుడు అంటున్నారు. మనమైతే ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ ఒక ప్రేమికుడైన, ఒక గొప్ప ప్రేమికుడు. ఆయన ప్రేమని ఒక్కసారి నువ్వు గ్రహించగలిగితే ఆయన పునరుద్ధానం ఏంటో నీకు తెలుస్తుంది, ఆయన ప్రేమ ఏంటో నీకు తెలుస్తుంది. ఆయన ప్రేమను ఇందాక చెప్పాను నేను హాగరు జీవితంలో. ఎంత గొప్ప ప్రేమికుడైనా ఆయన ప్రేమ దగ్గరికి నువ్వు వచ్చావనుకో, నువ్వు కూడా ఆయనకి ఎలా మారిపోతావు? వధువు సంఘముగా మారిపోతావు. దేవుని నామానికి స్తోత్రం. వధువు సంఘముగా మారిపోతావు. ఆయన్ని విడిచిపెట్టి ఉండలేవు. ఆయన వాక్యం చదవకుండా నువ్వు ఉండలేవు. ఆయనకి ప్రార్థన చేయకుండా ఉండలేవు. ఆయన కోసం పాటలు పాడకుండా ఉండలేవు. ఆయన కోసం కానుకలు ఇవ్వకుండా ఉండలేవు. ఆయన కోసం ఏదైనా చేస్తావు, ఎక్కడికైనా వెళతావు. అది ఆయన గొప్పతనం. ఆయన పునరుద్ధాన బలాన్ని నువ్వు గ్రహించుకుని, ఆయన నీ కోసం నా కోసం చనిపోయినప్పటికీ ఆయన సజీవుడుగా ఉన్నాడన్న విషయం తెలుసుకుని, ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము మీ జీవితాల్లో ఆయన్ని మీ హృదయంలో ప్రతిష్ఠించుకొని ఆయన్ని మీరు ముందు పెట్టుకుని వెళితే మీ జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆయన నిన్ను రక్షించడానికి, నిన్ను కాపాడటానికి, నిన్ను బలపరచడానికి ఆయన పునరుద్ధానపు శక్తి నీకు తోడుగా ఉండు.